చల్లటి సాయంత్రం చల్ల పునుకులు వేసుకుని ఎంజాయ్ చేద్దాం. చేసే వంటలు తినే వాళ్ళకే కాదు, చూసే వాళ్ళకి కూడా ఆకలి అనాలా. మనం చల్ల పునుకులకి మైదా 1 కప్పు, దీనికి తగినట్టుగా పెరుగు ఇంతే ఉండాలి. 1 కప్పు మైదా వేసుకుందాం. ఏ కప్పు మనం మైదా తీసుకున్నామో అంతే తగినట్టుగా పెరుగు తీసుకుందాం. బాగా కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. మనం మిక్సీలో వేసుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ దీనిలో కొద్దిగా వేసుకుందాం. సోడా కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకుందాం, సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం చేత్తో. ఈ విధంగా బాగా పిండి కలుపుకోవాలి. తట్ట మూసి పెట్టి పక్కన పెట్టుకుందాం. 1 గంట సేపు చల్ల పురుగులకి నూనె పోసుకుందాం. నూనె బాగా కాగిందే పునుగులు వేసుకుందాం. ఇలాగా చిన్న వేసుకోవాలి. సన్నన మంట పైన ఇలాగా కాల్చుకుంటా తిప్పుకుంటా కాల్చుకుందాం. ఇంకా ఎత్తేద్దాం. చాలా బాగా రెడీ అయిపోయి వచ్చేసినాయి మన చల్ల పునుకులు. ఎలా ఉన్నాయో తిని చూసి చెప్తా. మీకు తినేయాలని అనిపించే మరి కనపడుస్తూ ఉన్నాయా మన చల్ల పునుకులు? మెత్తటి చల్ల పునుకులు. అట్నే చూడు, పువ్వు మరిగి తిరుగుతూ ఉంది చల్లగా. రుచి వేరే లెవెల్లో ఉంది. వా అదిరిపోతుంది. మీరు ఇలానే చల్ల పునుగులు చేసి సాయంత్రం టైంలో స్నాక్స్గా బాగా తిని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్